చూపే కలత మాన్పే కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటను మరిచావా మారాను మధురంగా చింతించకన్నా యేసు మాటను మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా ఆధారం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దైవస్వరూపి సహవాసం నుంచి ప్రియులారా దైవస్వరం అనే ఆత్మీయ కార్యక్రమం వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసు ప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి ఈ యొక్క దైవస్వరం అనే కార్యక్రమం నుంచి వింటున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వించండి ప్రభు. తన ఈ టీవీ ద్వారా అనేక మంది రక్షణ మారు మనసు పొందేట్టుగా చేయి ప్రభా. వారి జీవితాలకు అనేక మంది కూడా ప్రభా ఆత్మీయంగా స్థిరపడుతూ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా సహాయం చేసి నీకు వాక్యమును ప్రభా నీ దాసుడి ద్వారా నాయన బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి విత్తబడిన ప్రతి విత్తనములు తండ్రి ఫలించి అభివృద్ధి ఆశీర్వాదాలు చూసినట్టుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం ప్రియులారా, తండ్రి యొక్క ప్రేమను గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తండ్రి ప్రేమ ఈ లోకంలో మరి తండ్రి యొక్క ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. తండ్రి యొక్క ప్రేమను మనం ఈ దినమును ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తండ్రిగాను తల్లిగాను ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో విస్తారమైనది. ఆయన ప్రేమ చాలా లోతైనది. ఆయన ప్రేమ విస్తారమైనది. అది ఎంతో ఎడలపైనది, విశాలమైనది. ఆయన ప్రేమని ఈనాడు మనం వర్ణించలేం. ఆయన ప్రేమ గొప్పదని పరిశుద్ధ గ్రంథం మనకు ఈ దినం తెలియజేస్తూ ఉంది. అయితే ఈనాడు తండ్రి ప్రేమను చాలామంది కూడా కుమారులు గ్రహించలేకపోతున్నారు. ఒక కుటుంబంలో తండ్రికి కుమారుడికి, కుమారుడు తండ్రికి ఈ భేదాలు కలుగుతూ ఉన్నాయి. ఒక కుటుంబంలో తల్లి కూతురికి, కూతురు తల్లికి మరి భేదాలు. అది తండ్రిని ప్రేమను మనం చూస్తున్నప్పుడు తండ్రి ప్రేమ చాలా గొప్పదని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాలు మనం గమనిస్తున్నప్పుడు, దావీదు తన యొద్దనున్న జనులకు లెక్కించి వారి మీద సహస్రాధిపతియు శతాధిపతులను నిర్ణయించి
జనులు 3 భాగాలుగా చేసి యోయాబు చేతి క్రింద ఒక భాగమును, సెయూరు కుమారుడైన అభిషై అయిన యోయాబు సోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తాయి చేతి కింద ఒక భాగం నుండెను. దావీదు, నేను మీతో కూడా దేరుదునని జనులతో చెప్పగా, జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను దాన్ని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మంది నీకు సాటి, కాబట్టి నీవు పట్నము నిలిచి మాకు సహాయము చేయమని అతనితో చెప్పేది. ప్రియులారా, దావీదు మనం ఇక్కడ గమనిస్తున్నప్పుడు, దావీదు కుమారుడైన అబీషాలోము, దావీదు తన కుమారుడైన అబీషాలోమును చాలా ప్రేమించాడు. అబీషాలోము సౌందర్యం కలిగిన వాడు, అబీషాలోము మరి దేహంలో ఎక్కడ కూడా లోపం లేనివాడు, చాలా మరి సౌందర్యం కలిగిన ఈ అబీషాలోము దావీదు తన కుమారుడు అబీషాలోమును చాలా ప్రేమించాడు. అయితే ఒక దినాన దావీదు గమనిస్తూ ఉన్నప్పుడు అబీషాలోము, ప్రియులారా, దావీదు మీద యుద్ధం చేయటానికి పరిగెడుతూ ఉన్నాడు. తండ్రిని చంపి తండ్రికి బదులుగా నేను రాజును కావాలి అని అబీషాలోము దావీదు మీదకి యుద్ధానికి వస్తున్న సమయంలో దావీదు దగ్గర ఉన్న సైన్యము పారిపోతూ ఉన్నారు. అలా జరుగుతున్న సమయంలో ప్రియులారా, మరి దావీదు యొక్క సైన్యము యుద్ధం చేయడానికి అబీషాలోము మీదకి తిరుగుబాటు చేసినప్పుడు, అబీషాలోము యుద్ధం చేయడానికి సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. దావీదు దగ్గర ఉన్న ఈ సైన్యము దావీదు 3 భాగాలుగా విభజించి యుద్ధానికి వెళుతున్న సమయంలో ఆ యొక్క సైనికులకు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, కానీ నా కుమారుడైన అబీషాలోము మాత్రం హానియు చేయకూడదు. నా కుమారుడైన అబీషాలోము మీద దయ ఉంచండి, సైన్యాన్ని ఓడించండి, కానీ నా కుమారుడైన అబీషాలోము మాత్రం ఏ హానియు చేయవద్దని మరి ఖండితంగా తండ్రి తన యొక్క సైన్యానికి తెలియజేస్తూ ఉన్నారు. సైన్యము 3 భాగాలుగా ఏర్పాటు చేసి ఆ యొక్క సైన్యం వెళుతున్నప్పుడు ఆ ప్రజలందరూ వింటుండగా, సైన్యం వింటుండగా, తండ్రి తన కుమారుని గురించి మాట్లాడటం జరుగుతుంది. ప్రియులారా, యుద్ధానికి వెళ్ళారు. యుద్ధములో ఎఫ్రాయి వనములో యుద్ధం జరుగుతోంది. అలా యుద్ధం జరుగుతున్న సమయంలో అనేక మంది అబీషాలోము యొక్క సైన్యము కత్తి వాతతో చనిపోతూ ఉన్నారు. సైనికులు అబీషాలోము యొక్క సైన్యము 20,000 మంది కత్తివాతతో దావీదు యొక్క సైన్యం చంపుతూ ఉన్నారు. కొన్ని వేల మంది అడవిలో చిక్కుకొని, కత్తివాత కన్నా కూడా అడవిలో చిక్కుకొని చనిపోయిన వారు కొన్ని వేల మంది చనిపోయారు. యుద్ధం ఆ యొక్క ఎఫ్రాయి వనమంతా విస్తరించి ఉన్నది. గాఢంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు అబీషాలోము యొక్క సైన్యం అంతా ఓడిపోయి పారిపోతూ ఉన్నారు. దావీదు యొక్క సైన్యం తరుముతున్న సమయంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. ప్రియులారా, అబీషాలోము యొక్క సైన్యం అంతా కూడా తుత్తు నిలువుగా ఓడిపోతూ ఉన్నది. అబీషాలోము పారిపోతూ ఉన్నారు. పారిపోతూ ఉన్నప్పుడు పెద్ద మస్తకి వృక్షం క్రింది నుంచి ఆయన వెళుతుండగా ఆయన ఎక్కిన ఆ కంచెర గాడిద, ప్రియులారా, ఆ మస్తకి వృక్షంకి తల ఆయన మన ఎంట్రుకలు చుట్టుకొని ఉన్నవి. ఈ యొక్క గాడిద వెళ్ళిపోయినది. అబీషాలోము వేలాడుతూ ఉన్నారు. భూమికి ఆకాశానికి తల్లకిందులుగా భూమికి ఆకాశానికి వేలాడుతున్న సమయంలో దావీదు సైన్యం ఎదురుపడింది. దావీదు సైన్యం చూసి ప్రియులారా, అక్కడ యోయాబుకు వచ్చి ఆ సైనికుడు చెబుతూ ఉన్నాడు, నేను అబీషాలోమును చూశాను, మస్తకి వృక్షానికి వేలబడటం నేను చూశానంటే అతను చంపేసి రాకూడదని ఈ యొక్క సైనికుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చంపేసి వచ్చిన వెడల నీకు 10 వెండి నాణ్యములు,
నడికట్టును నీకు ఇచ్చేవాడిని కదా. ప్రియులారా, మనం బయలుదేరి వస్తున్నప్పుడు ముందుగానే తెలియజేశారు, సైన్యాన్ని ఓడించండి కానీ నా కుమారుడైన అబషాలోమును మాత్రమును ఏ హాని చేయవద్దని తెలియజేసినప్పుడు ప్రియులారా, నిజముగా అబషాలోము మరి చెట్టుకు వ్రేలాడటం చూస్తూ ఉన్నాం. మరి యోయాబు తన ఈటిని తీసుకొని వెళ్ళి అమ్ముతూ గురి చూసి కొట్టినప్పుడు అబషాలోము అక్కడే చనిపోయాడు. అబషాలోమును పాతిపెట్టారు. పాతిపెట్టిన స్థలంలో రాళ్ళు పూడ్చేసి అబషాలోము సమాధిని ఇక్కడ ఒక స్తంభం వేసి వారి ఇంటికి వచ్చారు. ప్రియులారా, తండ్రికి వార్త తెలిసినప్పుడు తండ్రి ప్రియులారా గమనిస్తున్నప్పుడు 32వ వచనంలో నీకు న్యాయం తీర్చిదని చెప్పాను. రాజు బాలుడగు సామ్యూయేలు క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడగు రాజుకు నీ శత్రువులు నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడినట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహుకలతబడి గుమ్మం పైకి నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరిస్తూ నా కుమారుడు అబషాలోమా, నా కుమారుడు అబషాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన వెడల ఎంత బాగుండును. నా కుమారుడు అబషాలోమా, నా కుమారుడు అబషాలోమా అని ఏడ్చుచూ వచ్చాను. తండ్రి దావీదు కన్నీరు పెట్టి వేడుస్తున్నాడు. అయ్యో నా కుమారుడు అని దావీదు అని దావీదు ఏడుస్తున్నాడు. అబషాలోము చనిపోగా తండ్రి దావీదు తన యొక్క కుమారుడైన అబషాలోము కోసం కన్నీరు పెట్టి అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అబషాలోమా అని తండ్రి కన్నీరు పెట్టి వేడుస్తూ ఉన్నాడు. తన కుమారుడైన అబషాలోము తండ్రికి ఎంతో జాలి, ఎంతో ప్రేమ. కుమారుడైతే తండ్రిని చంపడానికి, తండ్రిని అవమానపరచడానికి, తండ్రిని గేలి చేయడానికి కూడా, చంపడానికి కూడా వెనుక తీయలేదు కుమారుడు తండ్రిని ప్రియ దేవుని బిడ్డలారా చంపుతూ ఉన్నాడు. అయితే తండ్రి మాత్రం కుమారుడి మీద ప్రేమ చూపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నేను చనిపోయి నా కుమారుడు బ్రతికి ఉంటే బాగుండేది కదా. తండ్రికి ఎంత ప్రేమ అండి. తండ్రి ఈనాడు కుమారుడు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించెను. దావీదులో దేవుని యొక్క ప్రేమ ఉందండి. దావీదులో దేవుని యొక్క ప్రేమ అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు కుమారుని కోసం. ఎంత ప్రేమించాడు కుమారుని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన తండ్రి మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. మనం లోబడినా లోబడకపోయినా దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. కనుక నీవు నేను ఈనాడైన దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రియులారా ఎంత గొప్పది ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, వాడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికెరపడి పరిగెత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను మీకుని విరోధముగా మీ ఎదుట నేను పాపం చేసి తినే. వాడు దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూసి కనికెరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. తప్పిపోయిన కుమారుడు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చిన్న కుమారుడు ప్రియులారా, వాడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి వెళ్ళి ముద్దు పెట్టుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్న, కుమారుడా తప్పిపోయి నాకు దొరికినావు, చనిపోయి తిరిగి నాకు బ్రతికి ఉన్నావు, నా కుమారుడా
ఎంత ప్రేమ అండి! కుమారుడి మీద ఎంత ప్రేమ తండ్రికి. చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి ఎంతో వేదన పడి ఉండవచ్చు, దుఃఖపడి ఉండవచ్చు. నా కుమారుడు ఏమి తింటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏమి తాగుతున్నాడని తండ్రి దిగులు పడి ఉండవచ్చు, వేదన పడి ఉండవచ్చు. అయితే కుమారుడు, రెండవ కుమారుడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకుని వెళ్ళి తన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసి తనకున్నదంతా వేపర్చుకొని వేసేతలు సాంగత్యం చేసి అంతా పోగొట్టుకున్నాడండి. ఆస్తి అంతా పోగొట్టుకొని శివగాకరికి ఆ దేశంతో కరువు రాగా, ఆ కరువుల్లో ప్రియులారా బుద్ధి వచ్చింది అతనికి. బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాళ్ళు ఉన్నారు, నేను ఆకలితో ఇక్కడ చనిపోతూ ఉన్నాను. లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి ఇక మీద నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నన్ను నీ కూలివాండ్రులో ఒకడిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను. తండ్రి దూరంగా ఉన్నప్పుడే వెళ్ళి కుమారుడిని ముద్దు పెట్టుకొని, వీని కోసం ప్రశస్తమైన వస్త్రాలు తొడగండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, వీని పాదములకు జోడు తగిలించండి. మనం అందరం సంతోషించేవాడుగా ఒక లేత దూడని తీసుకొచ్చి విందుని ఏర్పాటు చేయండి. నా కుమారుడు చనిపోయి తిరిగి నాకు బ్రతికి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం తండ్రికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియులారా ఇప్పుడు వరకు కూడా నీ కోసం ఆయన చూస్తూ ఉన్నారు. లోబడిని నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని మన తండ్రి తెలియజేస్తున్నారు. కనుక ఈనాడైనను తండ్రి నీ కోసం చూస్తున్నాడు. నువ్వు వస్తే ఆయన కుమారుడుగా చేర్చుకోవడానికి, తన సొంత బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనం గమనిస్తున్నప్పుడు ఎంత ప్రేమ ఉంది దేవునికి మన మీద. దేవుని యొక్క ప్రేమ విస్తారమైనదండి. రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూసారా, మన ఎడల దేవుని యొక్క ప్రేమ వ్యక్తం చేస్తున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కోసం ఆయన చనిపోయి తిరిగి ఆయన లేచారు. మన నీతిమంతులుగా చేయటానికి, మన ఆయన బిడ్డగా చేసుకోవటానికి మన కోసం మన ప్రభు రక్తము కార్చి చనిపోయారండి. ఎంత ప్రేమ మన దేవునిది. మన ప్రేమ మరి ఎంత దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అనేది బైబిల్ వాక్యం మనకు ఈనాడు తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 27వ అధ్యాయము 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. చూశారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనం పాపలమై ఉండగా పాపం వచ్చిన జీతం మరణం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. అది శాపంలోకి తీసుకువెళుతుంది, మనిషిని మరణంలోకి తీసుకువెళుతుంది. పాపం ద్వారా ప్రియులారా మనం సంపాదించేది ఏంటంటే మరణాన్ని సంపాదించుకుంటాం. ప్రతి వ్యక్తి కూడా ప్రియులారా పాపము లేకుండా పరిశుద్ధుడిగా జీవించాలనే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మన కోసం మన ప్రభువు ప్రాణం ఇచ్చాడండి. ఆయన ఇక్కడ మనం గమనిస్తున్న యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన. అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రిందికి దిగిన, 2గా చెనిగను, భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిన, నిద్రించిన వారు అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాకపడిరి. గమనించండి పిల్లలు, శతాధిపతి అతనితో కూడా యేసును కావలిన వారు భూకంపమును జరిగిన కార్యం నుండి చూసి మిక్కులుగా భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడు అనుకొనిరి. యేసునకు ఉపచారం చేయగలిగి ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువారు మన కోసం చనిపోయారు. యేసు ప్రభువారు చనిపోగానే
బండలు బద్దలైనవి, భూమి వణికినది, దేవాలయము అడ్డతెరలు పైనుంచి కిందికి చినికినవి. యేసు ప్రభు చనిపోగానే ప్రకృతి అంతా కూడా వికృతిగా మారిపోయింది. యేసు ప్రేమను చూడలేకపోయింది ఈ ప్రకృతి. యేసు ప్రభు యొక్క త్యాగాన్ని ప్రకృతి చూడలేకపోయింది. ఎంత త్యాగం మన కోసం మన ప్రభు చేశాడు. ఆయన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా, మనం పాపమై ఉండి పాపం ద్వారా మరణానికి వెళ్ళాల్సిన మనం, శాపగ్రస్తులమైన మనం, పాపముతో దోషంతో నిండి ఉన్న మనమును మన ప్రభు ఈనాడు మన మీనున్న పాపాన్ని తొలగించాడు, మన దోషాన్ని తొలగించాడు. ఆయన యొక్క కల్వరి కొండలో సెలవుల్లో ప్రాణం విడిచి చనిపోయాడు. చనిపోగానే ప్రియులరా, సూర్యుడు మరి 3 గంటల సమయంలో చీకటి కమ్మింది, భూమి వణికింది, బండలు బద్దలైనాయి, దేవాలయము తెరలు పైనుండి కిందికి చినిగినాయి. పరిశుద్ధులు అనేక మంది సమాధుల నుంచి లేచారు. యేసు ప్రభువును పొడిచిన వారందరూ కూడా, అయ్యో ఇతడు నిజంగా దేవుని కుమారుడే, ఒప్పుకుంటున్నావా దేవుని కుమారుడని? ప్రకృతి యేసు ప్రభు ప్రేమను చూడలేక ప్రకృతి వికృతిగా మారిపోయింది, బండలు బద్దలవుతున్నాయి, భూమి కూడా వణికిపోతూ ఉన్నది, సూర్యుడు చీకటి కమ్మాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి! ఆ ప్రేమను వివరించడానికి చెక్కేమి, కానీ ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. నువ్వు నశించిపోతున్నావని యేసు ప్రభు వారు ఈ 2017లో నేను రక్షించబడాలని ఆశిస్తూ ఉన్నాడు. రక్షించబడదామా? ఆయనే నా సొంత రక్షకుడని అంగీకరిస్తావా? యేసు ప్రభు వారిని దగ్గర నీ పాప క్షమాపణంతా కూడా పొందుకొని, మారు మనసు పొంది, బాప్తిసం పొందుకొని రక్షించబడు. ప్రభు ఖచ్చితంగా ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. ఎన్నాళ్ళు ఇంతవరకు ప్రభు ప్రేమను గుర్తిరాక ప్రభుని దూరంగా నెట్టేస్తున్నా, ఇంకా టైం ఉందనుకుంటున్నా, ఇంకా చూడొచ్చులే అనుకుంటున్నా. తండ్రి అంత ప్రేమ కలిగిన వాడండి. ఈ టీవీ ద్వారా ఇంటున్న నీవు నిజముగా దేవుని యొక్క ప్రేమను గ్రహించు. మంచివారి కోసం ఒకరు చనిపోతారేమో కానీ పాపుల కోసం ఎవరు చనిపోరండి. ఆదాముకు అంటుకున్న పాపం ఈనాడు అందరికీ ప్రాప్తించినది. జన్మ పాపము, కర్మ పాపం అందరికీ ఆవరించింది. అది తీసివేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమును విడిచి ప్రియులారి భూలోకానికి వచ్చారు. మానవుని యొక్క ఆకారములు తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రేమను పంచుతున్నాడు. ఆ ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నారు. నిన్ను బలి నీ పొరుగు వారిని ప్రేమించమని. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదండి. దావీదు తన కుమారుడైన అబుషాలోముని ఎంతో ప్రేమించాడు. తప్పిపోయిన కుమారుడి గురించి వాడు దూరముగా ఉన్నప్పుడే ప్రలాపించి, నా కుమారుడా, చనిపోయి తిరిగి బ్రతికేవయ్యా. చిన్న కుమారుడు ఆస్తి అంతా కూడా నాశనం చేసినప్పటికి కూడా కుమారుడు చూడగానే దూరంగా ఉన్నప్పుడు వెళ్ళి ముద్దు పెట్టుకొని వాటేసుకొని, నా కుమారుడితో నేను సంతోషించడానికి వీని కోసం ప్రశస్తమైన వస్త్రాలు తొడగండి, వేలికి ఉంగరం పెట్టండి, పాదములకు జోడు తగిలించండి, విందును ఏర్పాటు చేద్దాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. ఈనాడు యేసు ప్రేమను కూడా వ్యక్తం పరుస్తూ ఉన్నాడు. ఆయన చెలువలో కార్చిన రక్తం ద్వారా నీ పాపములు ఆయన కడగటానికి, ఆయన గాయపడిన హస్తాల ద్వారా నిన్ను స్వస్థపరచడానికి, ఆయన 3వ దినం తిరిగి సజీవుడిగా లేచినాడు. దేవునితో మనం సజీవులుగా ఉన్నట్టు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా నా తండ్రి దగ్గరికి వెళతారు. చూసారా ప్రియులారా, దేవుడు భూ సంబంధంగాను నేను ఆత్మ సంబంధంగానే ఆశీర్వదిస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకములు ఉన్నంత వరకు నిన్ను చేయి విడిచిపెట్టాడు. పరలోక రాజ్యానికి కూడా ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన నమ్ముకుందామా? ఆయనలో రక్షించబడదామా? ఆయన ప్రేమను పొందుకుందామా?
ఆయన కృపకు మనం పాత్రలమైదామా. తండ్రి యొక్క ప్రేమైనాడు నీవు నేను గుర్తిరిగి, తండ్రి నేను చేసిన పాపాలు క్షమించు ప్రభువా, ఇంతవరకు కూడా కన్ను మిన్ను కానకుండా నేను తిరిగి ఉన్నాను ప్రభువా, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ప్రభువా, ఇకనైనా సరే ప్రభువా నీతో నేను జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. నువ్వు తండ్రి ప్రేమకు లోబడితే ఆయన నిన్ను బిడ్డగా చేసుకోవడానికి, ఆయనతో జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగి మా దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఈ వాక్యం అనేక మందికి కూడా ప్రభువా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలాగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.